హలో ఫ్రెండ్స్, అందరికీ అస్సలం వాలేకుమ్. నేనైతే గరాఫాలోని సిద్రా హాస్పిటల్కి అయితే వచ్చేసిన, డబ్బులు డిపాజిట్ చేద్దామని అయితే వచ్చేసిన. ఇక్కడ చూస్తారు కదా, నా దగ్గర ఉన్నదైతే దగ్గర దగ్గర 10,000 రియాల్ అయితే ఉన్నాయి. దగ్గర దగ్గర 10,000 రియాల్ అంటే 2,50,000 వరకు అవుతుంది ఇండియన్ మనీలో. నేనైతే లోపలికి అయితే ఎంటర్ కాగానే ఇదే క్యూఎన్బి బ్యాంక్లోకి అయితే పోతలేం. దాని పక్కనే ఉన్న ఏటీఎంని అయితే మనం యూజ్ చేయగలుగుతాం. ఇక్కడ చూస్తారు కదా, ఇదే ఏటీఎంలోకి అయితే వచ్చేసినాం. నా దగ్గర ఉన్న కార్డుకి అయితే వైఫై అయితే ఉంది. వైఫైని ట్యాప్ చేస్తే వైఫై అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మిషన్ అయితే కార్డ్ అనేది వెరిఫికేషన్ అయితే చేసుకుంటుంది. దాన్ని చేసుకున్న తర్వాత ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని అంటుంది. దాని తర్వాత పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తా. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇస్తుంది. దీంట్లో డిపాజిట్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ క్యాష్ డిపాజిట్ అని ఉంటుంది. క్యాష్ డిపాజిట్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ అకౌంటా సేవింగ్స్ అకౌంట్ అని ఉంటుంది. కరెంట్ అకౌంట్లో అయితే డిపాజిట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మనం డబ్బులు పెట్టే జాగాని అయితే తెలుసుకున్న తర్వాత డబ్బులు అయితే ఇక్కడ పెట్టేసేయాలా, ప్రాపర్గా పెట్టాలా. నేనైతే కరెక్ట్ పెట్టాలి, నేను రిజెక్ట్ అయ్యేస్తాయి. కానీ డబ్బులు అనేది పెట్టిన తర్వాత డిపాజిట్ బీయింగ్ కౌంటెడ్ అని వస్తుంది. కౌంట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలా. కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అయితే రిసీట్ అనేది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ అయిన రిసీట్ని తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ ఇంకేం పని. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది బయటకు వచ్చి చూస్తే మామూలుగానైతే లేదు. బయటకు వచ్చి కొంచెం కూర్చుండి పోదామని ఇక్కడ కూర్చున్నా. సూపర్ అంటే సూపర్ అనిపించింది.